హే గైస్, యాక్చువల్లీ ఫ్యాన్ కాలిపోయింది. అంటే ఓన్లీ ఒక సింగిల్ పీస్ కాలిపోయింది. ఇందులో ఒక సింగిల్ లీడ్ మీకు చూపిస్తాను వివరంగా. దాన్ని సింపుల్గా చేసేయచ్చు. పూర్తి అయితే వైండింగ్ కాలేదు ఇది. సో ఇంట్లో ఫ్యాన్ అనమాట, నా రూమ్లో ఇది. సో మనం ట్రిపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవ్రీథింగ్ మనం చిన్నప్పటి నుంచి ఈ ఫ్యాన్లు అనేది నేను చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడే నేను ఒక షాప్లో వర్క్ చేసేవాను. చిన్నప్పుడు నేను ఊరికే కావాలని టైంపాస్కి వెళ్ళి నేర్చుకునేవాను అనమాట. నాకు టెక్నికల్ ఫీల్డ్ అని చాలా ఇష్టము. సో మీకు ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది, సో ఏ కోణంలో పనిచేస్తుంది, ఇప్పుడు ఎలా తిరుగుతుంది, మళ్ళీ నేను తిప్పుతో చూడండి. స్టార్టింగ్ అయితే కాలిపోయింది, ఇది చూపిస్తున్నాను చూడండి మీకు. అదనమాట. సో ఇది మ్యాగ్నెటిక్, పవర్ పాస్ కాగానే ఇది మ్యాగ్నెటిక్ అవుతుంది అనమాట. సో ఇదనమాట. ఇది వచ్చేసి రాగిది కాపర్ అనమాట. ఇది వచ్చేసి ఒక రోల్ వచ్చేసి ఇది 380 ఉంటుంది లోపలిది, బయటది 410 ఉంటుంది అనమాట రౌండ్స్. సో నేను హ్యాండ్స్తో వైరింగ్ చేయగలను ఇది. సో ఇది చాలా బాగా కాపర్ మంచి క్వాలిటీ ఉంటుంది, చీప్ ఉంటుంది. ఇప్పుడు అల్యూమినియం ఫ్యాన్స్ కూడా వచ్చినాయి. ఇది కాపర్ ఫ్యాన్ అనమాట. సో కాపర్ ఫ్యాన్ ఇలా ఉంటుంది. సో చాలా క్వాలిటీ ఉంది ఫ్యాన్ ఇది. చాలా ఇయర్స్ అయినా కూడా పనిచేస్తాను, అటు ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చే ఏంటంటే బేరింగ్స్ ఇవన్నీ డూప్లికేట్ ఉంటాయి ఇప్పుడు వచ్చేవి. సో ఎక్కువ రోజులు పనిచేయవు, అందుకే సౌండ్స్ వస్తాయి. ఇది ఆల్మోస్ట్ 10 years అవుతుంది, నా దగ్గర 8 years అవుతుంది ఫ్యాన్ కూడా. ఇప్పటికీ కాలిపోలేదు అనమాట. ఓన్లీ సింగిల్ లీడే కాలింది ఇది. సో సింగిల్ లీడ్ ఇప్పుడు సాల్డరింగ్ చేస్తాను. సింగిల్ లీడ్ పనిచేస్తుంది మళ్ళీ ఫ్యాన్ ఎలాగో చూడండి. ఇది మీకు చెకింగ్ ఫ్యాన్ ఎలా చెకింగ్ చేసుకోవాలంటే ఫ్యాన్ కాలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది సిరీస్ అనమాట. దీన్ని నేను తయారు చేసుకుంటాను జనరల్గా. ఉంది కదా. సో చెకింగ్ చేస్తాను. ఇదిగో చూడండి, వీక్గా వెలుగుతుంది, ఫుల్గా వెలుగుతుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు సాల్వింగ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. చూడు, ఒక లీడ్ కాలిపోయింది అంతే. ఆ లీడ్ నేను ఇప్పుడు రికవరీ చేసేస్తాను, రిపేరు. చూస్తూనే ఉండండి. లాగు చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. సో మీకు తెలుసుకుంటే బాగుంటుంది కదా. అది బీటెక్ లేదు, ఎక్కడ టైం పడుతుంది. ఆలోపు కండెన్సర్ కూడా చెక్ చేసుకుంటాను. కండెన్సర్ కూడా పోయిందనమాట. కండెన్సర్ ఎలా చెక్ చేసుకుంటామంటే ఉంది కదా, ఇందులో పెట్టేస్తాం డైరెక్ట్గా, లేదా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే కండెన్సర్ పోయింది, సౌండ్ వస్తుంది అట్లా. ఇంకోటి ఉంది నా దగ్గర సేఫ్ సైడ్గా, దీన్ని చెక్ చేస్తాను. చూడండి, ఇది పనిచేస్తుంది కండెన్సరు. అదేనమాట. ఎస్, సింగిల్ లీడ్ ఒకటి కాలిపోయిందంటే అంత బాగుంటుంది. ఆ సింగిల్ కాయిల్ని నేను డైరెక్ట్ చేసేస్తాను అనమాట. డైరెక్ట్ చేసినప్పుడు ఫ్యాన్ పనిచేస్తుంది. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 year to years పనిచేస్తుంది. బేరింగ్స్ అనమాట ఫ్యాన్ ఇది. ఒరిజినల్ బేరింగ్స్ ఉంటాయి దీంట్లో. ఒరిజినల్ బేరింగ్స్ దీనికి వచ్చినాయి. సో డూప్లికేట్ కూడా ఉంటాయి. సో 600-700 ఫ్యాన్ దొరుకుతుంది బయట మార్కెట్లో. అది కూడా యాక్చువల్లీ ఒరిజినల్ కాదు బేరింగ్స్. కానీ ఇది కాపర్ అనమాట. అది అల్యూమినియం వస్తుంది, ఇది కాపరు, ఫుల్ ప్యూర్ కాపర్ అనమాట. ఇది దీంట్లో మంచి క్వాలిటీ ఉంటుంది. కాపర్లో కూడా చీప్ క్వాలిటీ కూడా ఉంటుంది. చీప్ క్వాలిటీ వేస్తే ఎక్కువ రోజులు రన్ అవ్వదు. సో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫినోలెక్స్ వైర్ ఎలానో, హావెల్స్ ఎలాగనో, పిన్క్యాబ్ ఎలాగనో, తక్కువ క్వాలిటీ వైర్ ఎలాగనో సేమ్ యాజ్ ఇది కూడా అనమాట. ఈ వైరింగ్లో కూడా క్వాలిటీ ఉంటుంది. మిలాన్ అని ఉంటుంది. మిలాన్ చాలా బాగా పనిచేస్తుంది. మిలాన్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు అన్ని రకరకాలు వచ్చినాయి, చాలా కంపెనీలు. ఇప్పుడు బోష్ వచ్చింది. ఎక్కట్లేదు ఎందుకు మన అర్థంగా. కట్ చేసేసేద్దాం. ఫ్యాన్ ఎలా అంటే ఇది ఉంది కదా, పేపరు చాలా ఇంపార్టెంట్. ఈ పేపరు సో నా యాక్చువల్లీ ఓన్లీ సింగిల్ పోల్ మీదనే చిన్న డ్యామేజ్ వచ్చి కాలిపోయింది అనమాట. అంటే జస్ట్ ఇంకేం లేదు దీనిలో కంప్లైంట్. పేపర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ పేపర్ కూడా డ్యామేజ్ అవ్వదు. కొన్ని మామూలుగా బాగా హీట్ ఎక్కితే ఫ్యాన్ డ్యామేజ్ అవుతాయి అనమాట. ఈ పేపర్ డ్యామేజ్ అయితే మీ వైరింగ్ పూర్తి పోయినట్టే. ఈ పేపర్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు. చాలా నీట్గా ఉంది, క్వాలిటీగా ఉంది. ఇంకా 10 years
అయినా కూడా కాలిపోలేదంటే చాలా గ్రేట్ ఫ్యాన్ నిజంగా. చెక్ చేస్తున్నాను, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. క్లియర్గా ఉంది చూడండి. బాడీకి అయితే రావట్లేదు, లైట్ వస్తుంది కదా, బాడీకి అయితే రావట్లేదు. బాడీకి వచ్చిందంటే మా ఫ్యాన్ పోయిన కట్టాలి, కాలిపోయింది, మళ్ళీ ఆయిల్ కట్టాలన్నమాట. సో బాడీకి వీక్గా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సాల్వింగ్ చేసి పెట్టాలి. సింగిల్ నీడే పోయింది అంతే, ఎక్కువ పోలేదు. చర్చ్ కట్ అయింది అది దేని వెళ్ళిపోయి. ఓకే, సింపుల్గానే ఉంటాయి, బట్ అవి అర్థం కాక చాలామంది అల్లాడుతుంటారు అనమాట. సో ఈ కండెన్సరు ఇదైతే ఒకటి వీక్ అయిపోయింది పూర్తిగా. నా దగ్గర సేఫ్ సైడ్ ఒకటి ఉంది, ఇది బాగుంది కండెన్సరు. సో ఇదైతే పోయింది. ఇప్పుడు మీరు ఫిట్ చేసేసి చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి నేను ఇందాక మీకు క్లియర్గా చెప్పేశాను, ఇది వచ్చేసి మరోసారి చెప్తున్నాను. ఇది వచ్చేసి 410 ఉంటుంది. 410 ఒక రోల్కి వచ్చేసి 410 రౌండ్స్ ఉంటుంది. ఇదేమో 380 రౌండ్స్ ఉంటుంది. 30 గ్యాప్ ఉంటుంది. కొంతమంది 15 కూడా వేస్తారు. సో 30 గ్యాప్ ఉన్న వాళ్ళంటే ఎక్కువ రోజులు వస్తుంది, బాగా ఫాస్ట్ తిరుగుతుంది ఫ్యాన్ అట్లా అనమాట. అందుకోసం అలా సో ఆ గ్యాప్లో వేస్తారు. మనం చిన్నప్పుడు చేసిన పనే కాబట్టి ఇవన్నీ చదువుకునేటప్పుడే, పాలిటెక్నికల్ చదివేటప్పుడే సో ఇలా షాప్లో వేరే షాప్లో వర్క్ చేసుకుంటూ నేను నేర్చుకున్నాను కావాలని ఇష్టంగా ఇవన్నీ టెక్నికల్ వర్క్స్ అన్నీ. సో మనకు ఎలక్ట్రికల్ అనేది ఇష్టం కాబట్టి, ఎలక్ట్రికల్ని లవ్ చేస్తాం కాబట్టి సో ఇలా ఫిట్ చేసేయాలి. అయిపోయింది. ఇలా ఎందుకంటే కరెక్ట్గా కూర్చుంటుందని అలా పెట్టాను. అలా లూజ్గా ఫిట్ చేసుకోవాలి. 3 స్క్రూస్ ఉంటాయి. సో లూజ్గా ఫిట్ చేసుకొని అప్పుడు తర్వాత కరెక్ట్గా బేస్మెంట్ కూర్చోబెట్టుకొని ఇచ్చాలన్నమాట. జస్ట్ అలా లూజ్గా ఫిట్ చేసి లైట్గా ఇచ్చాలన్నమాట. అనేది ఇలా తీసేసుకోవాలన్నమాట. చూడండి క్లియర్గా ఈ హోల్లోంచి తీసేసుకోవాలి. ఇట్లా దీని సిరీస్ ఎలా ఉంటుందంటే కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఈ కంపెనీ వాడు ఎలా ఇచ్చాడంటే సిరీస్ ఈ వైర్స్ ఇది వచ్చేసి వైట్ వచ్చేసి 6 ఇచ్చాడు. ఇవి కండెన్సర్కి వస్తాయి 2 6. ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. రెడ్ న్యూట్రల్ ఇచ్చాడు, వైట్ బేస్ ఇచ్చాడు అనమాట దీనికి. అదే
ఇప్పుడు ఈ కండెన్సర్ అనేది ఇలా జాయింట్ అవుతుంది దీనికి. ఇది కూర్చోబెడుతుంది దీంట్లో ఇప్పుడు కండెన్సర్ స్టాండ్ అనమాట. ఇలా పెట్టేస్తాం. సో ఎలక్ట్రికల్ వర్క్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో మైండ్తో గేమ్ అన్నమాట. సో ఎలక్ట్రికల్ లేనిది ఏది నడవదు కదా. ఎవరైనా కానీ ఎలక్ట్రికల్ మీదనే ఆధారపడాలి కదా ఈ రోజుల్లో. సో నాకైతే ఒకటి అనిపించింది, ఒకటి చెప్పాలనిపించింది. ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రీషియన్ చాలామంది ఉంటారు కదా, మన ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్ళని ఎందుకు చీప్గా చూస్తారు అందరూ. సో నాకు అది చాలా బాధేస్తుంది. ఎలక్ట్రికల్ ఇది ప్రొఫెషనల్ వర్క్ అనేది చాలా వరకు బయట చీప్గా చూస్తారు, ఎందుకని నాకు తెలియదు. కానీ ఇంపార్టెన్స్ కొన్నిటికే ఇస్తున్నారు. సో ఏదైనా వర్కే వర్క్లలో ఇంపార్టెంట్ వర్క్ ఏదంటే ఎలక్ట్రికల్ వర్క్ అనమాట. కరెంటు లేని మీరు ప్రతిదీ నడవదు కదా. ఏం చేయాలన్నా కరెంటు కావాలి ఈ రోజుల్లో. కరెంట్ లేకపోతే ఒక్క నిమిషం కూడా నీకు రోజు గడవదు, నిమిషం గడవదు. కరెంటు లేకపోతే నైట్ ఒక గంట కరెంట్ లేకపోతే అల్లాడిపోతారు. సో అలా కరెంటు పనిచేసే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే కరెంట్ పనిచేసే వాళ్ళకి సో అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా అల్లాడిపోతున్నాను నిజం చెప్పాలంటే. సో ఎందుకు అలా ఈ జనరేషన్ ఇలా తయారైందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కూడా ఒక వాల్యూ ఇవ్వండి, ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. సో నా ఉద్దేశం అది. సో నా మనసులో ఫీలింగ్ అది మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అంతే. ఏ గైస్ ఫిట్ చేసేసాను నేను. ఇప్పుడు చెక్ చేస్తాను సిరీస్లోనే చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, తిరుగుతుంది చూడండి. 1 2 3 గో. ఎస్, సక్సెస్ గైస్. ఇలా రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. కానీ అందరూ అయితే తెలియకుంటే మాత్రం ప్రయోగాలు చేయొద్దు, ట్రిప్పులో పర్యవేక్షణలో చేయండి ఇది, ఓకేనా. మనకంటే వచ్చు కాబట్టి చేస్తాం సరదాగా ఏదైనా. కానీ నాకైతే మాత్రం హ్యాండ్లు, మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు, 3 ఫేస్ మోటార్, ఎవ్రీథింగ్ నాకు టెక్నికల్ వర్క్గా ఆట ఆడేస్తాను నేను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కరెంటు వర్క్ అనేది. సో నేను ఏ ఫీల్డ్లో ఉన్నా, ఫ్యూచర్లో ఏ రంగంలోకి వెళ్ళినా సరే నాకు ఈ వర్క్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అన్నం పెట్టింది. ఇది నేను వ్యవసాయం చేస్తాను. సో నాకు రెండు చాలా ఇంపార్టెంట్. నాకు ఇది చిన్నప్పటి నుంచి అబ్బిన వర్క్స్ అనమాట ఇవి. సో ఇవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పటికైనా సరే నాకు ఇది బతికిచ్చింది నన్నే. స్టార్టింగ్లో నుంచి నా స్టార్టింగ్ స్టేజ్లో నాకు డబ్బులు సంపాదించుకుంది నేను ఏదైనా ఉందంటే కరెంటు వర్క్ చేసి, కరెంటు కాంట్రాక్ట్స్ తీసుకొని, వైరింగ్ లాగేసి ఈ షాప్ కూడా నడుపుకున్నాను. నేను చదువుకునే వయసులో పాలిటెక్నికల్ చదివే టైంలో ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు కాలేజీ ఉంటుంది. సో తర్వాత నుంచి ఆఫ్టర్నూన్ నుంచి నేను షాప్ నడిపాను అనమాట. నా ఓన్గా పెట్టుకొని ఇలాంటి షాప్ నడిపాను మా ఊర్లో ఉన్నప్పుడు. ఈ షాప్ మీద 2010లో 6 7 ఆ టైంలో, ఇప్పుడు 2010 నుంచి 13 14 వరకు 3-4 ఇయర్స్ నేను చదువుకున్నప్పుడు ఈ షాప్ నడుపుకొని ఈ షాప్ డబ్బులతో ఫ్యామిలీ సో అన్నీ కొంచెం నా పరంగా కొంతవరకు నేనైతే మాత్రం సంపాదించుకున్నాను దీనికి. సో అందుకే నేను ఈ వర్క్ నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు ఉపయోగపడుతుంది, ఫ్యూచర్కైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వర్క్ ఎప్పుడు నేను మర్చిపోను. సో నాకు హ్యాపీ, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వర్క్లో. సో ఎవరేమనుకున్నా నేను భయపడినా, ఐ డోంట్ కేర్. సో ఎవరేమైనా వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కదా, మనం చేసే పని నిజాయితీ ఉంటుంది ఏదైనా కానీ చాలు, హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ హ్యాపీనెస్ ఇంకా దేంట్లో రాదు. బై గైస్.